అధ్యాయము 9వ వచనం వాక్యం చూసుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, అమ్మా దీనుడునై, దేవుడు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు నా దినాల్లో శిష్యులందరూ కూడా ఈ యొక్క ఈత కొమ్మల పట్టుకుని దావీదు కుమారుడికి జయము జయము హోసన్నా జయము 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 అని వెళ్తుంటే అందరూ వస్త్రాలు పరుస్తా ఉన్నారంటే దారి అమ్మటి. దేవునికి స్తోత్రం. యేసయ్యని గాడిద మీద కూర్చోబెట్టి ఆయన్ని ఊరేగిస్తుంటే యేసయ్య చాలా సంతోషించిన రోజు ఆ రోజు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక రకంగా చెప్పాలంటే సంతోషించిన రోజు ఈ రోజు. ఎందుకంటే ఆయన ఊరేగించాలని కాదు, చెప్పబడిన ప్రాఫెసీ అక్కడ ప్రవచనం ముందుగా అక్కడ దేవుడు నెరవేర్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ యొక్క కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు ఎందుకు నీ శిష్యులు అరుస్తున్నారు, వారిని అరవద్దను, వాళ్ళ ఓర్మియమను అన్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే ఒకవేళ వీళ్ళు అరవకపోతే గనక రాళ్ళు అరిస్తే అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. రాళ్ళు అరవడం అంటే దానికి అర్థం ఏంటి? కఠినమైపోయిన హృదయం కలిగిన వాళ్ళు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, రౌడీలు వాళ్ళు మారి దేవుని పక్షాన గళమెత్తుతారు. వాళ్ళు దేవుడు నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు అని దేవుడు స్తుతిస్తారు అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరో చోటను చూసుకుంటే మత్తయి సువార్త ఆ యొక్క 21వ అధ్యాయము 5వ వచనం చదవండి. జకర్యా గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రాఫెసీ దేవుడు మత్తయి సువార్తలో నెరవేర్చినట్టుగా కనబడుతుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయినా అమ్మా చిన్న గాడిదను నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భారవాహికమైన పశువు అంటే దానికి అర్థం ఏంటంటే భారాన్ని మోసేది. అమ్మా అర్థమవుతుందా? భారాన్ని మోసేది పశువు. ఆ యొక్క గాడిదను ఎంత బరువు వేసినా మోస్తుంది. అలాగని మోయలేని బరువు దాని మీద వేస్తే ఏం చేద్దే? ఎంత బరువైనా మోస్తుంది, కానీ మోయలేని బరువు వేస్తే మోస్తం కాదు కానీ వస్తుంది. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పింది? మన వాక్యంలో మనం చదువుకున్నాం, అతడు ప్రాణం విసిగినందుకు అతడు చావు కోరిను. ఎవరో సంసోను ప్రాణం విసిగిపోయినప్పుడు అతడు ప్రాణం విసిగినందున ఆ యొక్క ఇంకో సందర్భం చెప్పా. ఎవరి గురించి చెప్పాను? అత్తమానం కదపాలి. ఇంకో సందర్భం చెప్పా. ఎవరి గురించి చెప్పాను నిన్న? అమ్మాయి పేతురు అక్కడ చూసుకుని అతడు ఏం చేశాడయ్యా అంటే యేసు ప్రభు వారిని వెంబడిస్తా ఉన్నాడు. పేతురు కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు. ఏలియా కూడా బైబిల్లో ఉన్న దైవజనుడు ఏలియా కూడా ప్రాణం విసిగినప్పుడు మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు అని చెప్పారు. కానీ దేవుడు చంపలేదు ఆయన్ని, దేవుడు తీసుకోలేదు ఆయన్ని. దేవుడికి స్తోత్రం. కొంతమంది జీవితాలు ఈ లోకంలో ఎలా ఉంటాయంటే గాడిద బతుకు. ఎక్కడే ఉన్నారా? గాడిదలాగా బతుకుతారు. ముఖ్యంగా ఎవరు బతుకుతారు గాడిదలాగా చెప్పనా? ఇంట్లో యజమానుడు గాడిదలాగా కష్టపడతాడు. ఇంట్లో యజమానుడు గాడిదలాగా అవునా కాదా? గాడిద మోసినట్టుగా మూటలు మోస్తూ పనులన్నీ చేస్తూ, లేకపోతే యజమానురాలు కానీ లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ గాడిద కష్టపడినట్టు కష్టపడతాడండి. కొంతమంది ఏమో గాడిద అంటాక ఇష్టం లేక ఎద్దులా కష్టపడతాడండి. ఎద్దు కూడా అంతే, ఎంత బరువు వేసినా లాగేస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ ఈ గాడిద బతుకును చూసి, ఎద్దు బతుకును చూసి కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే హేళన చేస్తారు నిన్ను. అమ్మా అర్థమవుతుందా? దేవుడు చాలా లోతుగా మాట్లాడుతున్నాడు. ఏంటండి
మన గాడిద బతుకులు చూసి, మన ఎద్దుల బతుకులు చూసి అందరూ ఏం చేస్తారు అంటే హేళన చేస్తారు. అరే గాడిద బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావురా అంటారు. ఒక్కోసారి అరే అడ్డగాడిదా అని ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు మనం పిల్లలను తిడతాము, లేకపోతే ఎదురు వారిని తిడతాము. ఆ యొక్క దేవుడు ఆది కాండంలో ఒక శాఖ, ఒక వంశస్థుల గురించి దేవుడు ఏమన్నాడంటే, వారు అడవి గాడిద స్వభావం కలిగిన వాళ్ళు. మనుషుల్లో తిరిగే గాడిద అయితే స్ట్రైట్గా వెళ్ళద్ది, అడవి గాడిద అయితే స్ట్రైట్గా వెళ్ళదు. అది తిట్టెళ్ళద్ది. అడవి గాడిద స్వభావం కలిగిన వాళ్ళు అన్నాడు ఆది కాండంలో దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున ఈ గాడిద జీవితంలో, గాడిదలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకునే ఉన్నాయి. యేసు ప్రభు వారిని ఊరేగించడానికి అక్కడ ఎద్దుని తీసుకురాలేదు, గుర్రాన్ని తీసుకురాలేదు, లేకపోతే మరొకదాన్ని తీసుకురాలేదు. గాడిదనే తీసుకురావడానికి కారణం ఏంటయ్యా అంటే చెప్పండి ఎవరన్నా. మరొక వదినట్టుండే గాడిద నిమ్మలం కలిగిన జంతువు, సాత్వికం కలిగిన జంతువు. అది ఎవరిని పడవదు, అది ఎవరిని కరవదు. అమ్మ అర్థమవుతుందా? గాడిద నువ్వు ఎంత బరువు వేసినా అది తలంచుకుని వెళ్ళద్దే కానీ అది మారు మాట మాట్లాడదు. పాత నిబంధనలో కూడా ఒక బిలాము అనే ఒక దైవజనుడు ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలు శపించడానికి వెళ్తున్నప్పుడు గాడిదికి దేవుడు నోరిచ్చాడు. అక్కడ గాడిదికి కంటి చూపునిచ్చాడు, గాడిదికి దర్శనం కనపడింది. ఆ సమయంలో దేవునికి స్తోత్రం. ఆ యొక్క వెళ్ళిపోతుంటే పొలోమని గాడిదెక్కి ఖడ్గం పట్టుకుని దేవదూత ఉండదు దారిలో. దేవునికి స్తోత్రం. ఈ గాడిద మరొక 2 అడుగులు ముందుకు వేసిందంటే బిలాము తల అక్కడ దేవదూత నరికేస్తుంది అనమాట. వెంటనే దేవుడు ఆ గాడిదికి స్వరం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఎందుకు ముందుకు వెళ్తలేదు అని చెప్పి మారు కొడతాడు దాంతో గాడిదని. దేవునికి స్తోత్రం. అయినా అది ఎలాగో కొట్టినా సరే అప్పుడు దేవుడు దానికి స్వరమిస్తే, నీవు నన్ను ఎలా కొట్టిదివి అంటది గాడిద. కొడతాం కాదా నిన్ను నా దగ్గర కట్ట ఉంటే నిన్ను నరికే నువ్వు చేసిన పనికి ఎదరికెళ్ళమంటే అంటాడే కానీ ఈ బుద్ధిహీనుడు. కానీ గాడిద మాట్లాడుతుందనే గ్రహింపు. అప్పుడు నేను నీ దాన్నైనా మొదలుకొని నేను ఎప్పుడైనా నీకు ఎదురు చెప్పానా? నేను ఎప్పుడు నీకు ఎదురు చెప్పలేదు కదా. ఈ రోజు నేను ఎందుకు ఎదరికెళ్తలేదంటే, నేను ఎదరికెళ్తే నీ ప్రాణానికి అదుగో దేవదూత ఖడ్గం పట్టుకుని రెడీగా ఉంది, నేను చంపేస్తాను వెళ్తలేదంటే అప్పుడు ఆ బుద్ధిహీనుడైన దైవజనుడు బుద్ధి తెచ్చుకుని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుని ఇశ్రాయేలీయుల్ని దీవించి వెనక్కి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పాఠములో ఉన్న నీతి ఏంటంటే, దేవుని ప్రజలైన వారిని నీవు దీవిస్తే నీవు దీవించబడతావు. ఆమేనా? రెండోది చెప్పేటప్పుడు మాత్రం ఆమేన్ అనబాకండి. దేవుని ప్రజలైన వారిని నువ్వు శపిస్తే ఆ శాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. అందుకే దేవుడు వాక్కు సెలవిస్తుంది, నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిద జీవితంలో ఉన్న ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, గాడిదని యేసు ప్రభువారు ఆ యొక్క గాడిద మీద వస్త్రాలు వేసి గాడిద మీద యేసు ప్రభువారు కూర్చోబెట్టి వీళ్ళందరూ ముందు నడుస్తా ఏమంటున్నారంటే, దావీదు కుమారునికి జయము అంటున్నారు. వీళ్ళు దావీదు కుమారునికి జయము అంటే వాళ్ళందరూ హోసన్నా అంటున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారునికి జయము, హోసన్నా అనుకుంటూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఆమేనండి. దేవుడిని ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తారో, ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు మరచిపోడు. అసలు ఈ దావీదు ఎవరు? దేవుడు హృదయానుసారుడైన వ్యక్తి. దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నా దినాల్లో ఏమన్నారంటే, దావీదు కుమారుడు అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. చాలా మంది యేసయ్య నా దినాల్లో దావీదు కుమారుడు అని పిలిచారు. వాళ్ళ పిలవడమే కాదు కానీ దేవుడు కూడా నేను దావీదు చిగురైన వాడిని. ఆ యొక్క ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. 23:5. త్వరగా చదవండి. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడో రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును. దేవునికి స్తోత్రం. రాబోవు
చిగురును నీతి చిగురు పుట్టించదును. ఫస్ట్ మనం మూలవాక్యం చదువుకున్నాక అక్కడ ఏమనుంది? ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై ఉన్నాడు. యేసయ్య దేవునికి స్తోత్రం. దావీదునకు నేను నీతి చిగురు పుట్టిస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. ఈ లోకంలో ఉన్న ఈ గాడిద బతుకు లేకపోతే ఎద్దుల బతుకులు, జనాల్లో కూడా గాడిద లాంటి బతుకులు బతికే వాళ్ళకి ఈ గాడిద భుజాల మీద యేసయ్య కూర్చుంటే ఈ గాడిదకి విలువ వస్తుంది. ఆమేనా? ఈ గాడిదకి ఒక రోజున విలువ వస్తే ఎప్పుడు ఎప్పుడు అమ్మ ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు ఈ గాడిద భుజాల మీద కూర్చున్నప్పుడే ఈ గాడిద ఒకప్పుడు లోకంలో ఉన్న గాడిదే. ఒకప్పుడు ఈ గాడిద మురుకు బట్టలు మోసిన గాడిదే. అమ్మ అర్థం కావట్లా నీకు? యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గర తీసుకొచ్చిన గాడిదని ఫ్రెష్ గాడిద. అది ఎలా చెప్తున్నారు? అది కారణం గాడిద పిల్లను ఎక్కాడు ఆయన. దేవునికి స్తోత్రం. సాధారణంగా గాడిద కొన్న అలవాటు ఏంటంటే గాడిదలు మేపేవాళ్ళు అన్ని సరుకులు ఇరుగులు మంచాలు గించాలు గోళ్ళు పాత సామాగ్రి అన్ని ఓపిస్తారు. ఒక సాకలాయిన దొడ్డులో సాకల వాళ్ళని ఏమంటారు? ఈ కాలంలో ఏమంటారు? వేరే ఏమని అంటారు వాళ్ళని? అయ్యా దోబీలా. వాళ్ళ దొడ్డిలో ఒక సాకలైన దొడ్డిలో ఒక గాడిద ఒక మేక రెండు ఉండేయట. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయితే రోజు ఈ గాడిదని ఆ యొక్క మార్చిపోయిన మురుకు బట్టలన్నీ కూడా బట్టలు లాటేసి చెరువు కాడకు పంపించేవాడు అంట. ఈ గాడిద మేకకేమో బాదం పప్పులు ఆ పప్పులు ఈ పప్పులు మంచి మంచి రొట్ట అన్ని తెచ్చి మేకను వేపేవాడు. ఇది ఒక కథ. ఇది జాగ్రత్తగా రండి, ఇది ఒరిజినల్ కాదు, కథ. ఒక రోజున ఈ మేక గాడిద మొహం వేసుకుని చూడు ఎలా ఉంది నీ మొహం. గాడిద మొహం ఎందుకు బతికింది? గాడిద మొహం వేసుకుని గాడిద ఎలా ఉంటుంది? దాని మొహం, దాని మూతి ఇలాగ పొడిగ్గా ఇలాగా గాడిద మొహం వేసుకుని నువ్వు ఉన్నావు నేను ఉన్నావు చూడు. నా బతికి చూడు ఎలా ఉందో. రాజు ఒక రోజు వాడు చూడు బాదం పప్పు తెస్తున్నాడు, జీడిపప్పు తెస్తున్నాడు, రొట్ట తెస్తున్నాడు, అన్ని వెరైటీస్ చేసి మేపుతున్నాడు నన్ను. నీ బతుకు ఉంది. ఎందుకా బతుకు? మురుగు బట్టలు మోయడానికి. తెల్లవాళ్ళైతే మురుగు మోయడం తప్పితే నీ దగ్గర ఏమి లేదా అని చెప్పి రోజు ఈ మేక ఈ గాడిదని తెస్తుందంట. గాడిద అలాగ ఓపికగా భరిస్తా ఉందంట. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ యొక్క పెద్ద అయిన సాకలైన కత్తి నూరుతున్నాడు అంట. ఒక రోజున దేనికంటే ఆ రోజున కత్తి నూరే రోజున గాడిద మాట్లాడుతుందంట. అప్పుడు దాకా మౌనంగా ఉంది. అప్పుడు అంటుందంట, ఇన్నాళ్ళు నేను ఎందుకు మేపాడు అనుకుంటున్నావు? ఈ రోజుతో నీ పని అయిపోయింది. నిన్ను బలిచ్చేస్తున్నాడు తీసుకెళ్ళి. ఇదిగో నేను ఇన్నాళ్ళు మురుగు బట్టలు మోసినా సరే, నేను అవమానించబడినా సరే, నిందించబడినా సరే, ఇదిగో దర్జాగా నేను ఉన్నాను. ఈ రోజున నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నీ పని వాళ్ళతో అయిపోయింది అన్నంట ఈ గాడిద. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లోకంలో మన జీవితాలు ఒకవేళ గాడిద వలె హీనంగా ఉన్నా సరే, మన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పెంట కుప్పల మీద నుంచి భేదాలను పైకెత్తే దేవుడు ఆయన. ఆమేనా? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఈ రోజున దండయాత్ర చేస్తున్న వాళ్ళలో చాలా మంది లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. అక్కడే కాదు ఇక్కడ కూడా మన సంఘంలో కూడా లక్షాధికారులు ఉన్నారు. కానీ నేను లక్షాధికారిని చెప్తారా? చెప్పరు. కానీ ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య
యేసయ్య దావీదుకు చిగురైన వాడు. ఆమేనండి. దావీదు తాళపు చెవిని కలిగిన వాడు. పరలోక రాజ్యానికి భూలోక రాజ్యానికి ఆ యొక్క పాతాళానికి మొత్తానికి తాళపు చెవిని కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క మరో మాట మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదవాలి. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నా కొరకు నీవు స్వల్పమైన దానవైనను, జాగ్రత్తగానండి, యోధా బెత్లెహేములో నీవు స్వల్పమైన దానవైనను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేవుడి ఊరు? ఈ మాట ఎవరి గురించో తెలుసా? ఊరు గురించి. యోధా బెత్లెహేములో నీవు స్వల్పమైన దానవు, అయినా సరే ఇశ్రాయేల్ని ఆలబోయేవాడు నీలో నుంచి వస్తాడు. దేవునికి స్తోత్రం. పెద్ద చెప్పుకోదగ్గ ఊరి కాదు బెత్లెహేము అనేది. ఆ ప్రాంతంలో నుంచి ఇశ్రాయేలీల రాజైన ఆ యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి వస్తాడు అని ముందుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదవండి, చదివేస్తారు. అయిపోయిందా? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్న దేవుడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆదిలో ఉన్నవాడు ఆయనే, భూమి అంతమైపోయిన తర్వాత ఉండేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. పురాతన కాల ఊర్లు కొన్ని ఉన్నాయి మన చుట్టుపక్కల. పురాతన ఊర్లు కొన్ని పేర్లు చెప్పండి ఎవరన్నా. పురాతన కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఊర్లు ఉన్నాయి కొన్ని చోట్ల. అసలు మన ఇండియా దేశమే పురాతన దేశం. అసలు అమెరికా దేశం లేనప్పుడు అమెరికా ఈ మధ్య కాలంలో 500-600 సంవత్సరాల క్రితం అమెరికా దేశం వచ్చింది. ఎలా వచ్చింది అది? అందరూ కూడా ఓడలతో వ్యాపారాలు చేసుకుంటా పడవలతో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగేవాళ్ళు అంటారు. అటు ఇటు తిరుగుతా అక్కడ ఆగుతుంది. అలా కొంతమంది అక్కడ స్థిరపడిపోయి అమెరికా దేశం ఏర్పడి. అసలు అమెరికా దేశం లేనప్పుడే మన దేశం ఉంది. ఎప్పుడుదయ్యా ఈ దేశం అంటే గత ఇంచుమించుగా సుమారుగా 3000 సంవత్సరాల క్రితం కూడా మన ఇండియా చరిత్ర బైబిల్లో ప్రస్తావించబడింది. దేవునికి స్తోత్రం. ఇండియా గురించి బైబిల్లో ఉంది. కూచు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని ఉంది. 127 దేశాలను ఆ యొక్క ఆశ్వేరోసు రాజు పరిపాలించాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మన దేశం ఏదో నిన్న మొన్న వచ్చిన దేశం కాదు. రెండోది ఇంకోటి చెప్తున్నా, మన ఊరు ఈ ప్రాంతం ఈ జంగారెడ్డిగూడెం లేనప్పుడే కొన్ని చుట్టుపక్కల వేరే ఊర్లు ఉన్నాయి. ఏ ఊర్లు అయ్యి? కోటాయిగూడెం, ఇంకా చెప్పనా? అసలు మన ఊరు అనేది లేనప్పుడు, అసలు ఊరు లేకంటే ఇక్కడ ఏదో అక్కడో 4 ఇళ్ళు అక్కడో నలుగురు ఉన్నప్పుడే పోలవరం ఉంది. పోలవరం తాలూకా అనేవాళ్ళు, చింతలపూడి తాలూకా అనేవాళ్ళు. చింతలపూడి ఉంది. కానీ ఈ రోజున ఈ జంగారెడ్డిగూడెం చూస్తే పోలవరం సరిపోదు, చింతలపూడి సరిపోదు. అలాగా మహావృద్ధిలోకి వచ్చేసింది ఈ పట్టణం. మహాపట్టణం అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే స్వల్పమైన గ్రామంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు చిన్న గ్రామంలో జన్మించాడు యేసయ్య. మహాపట్టణంలో జన్మించలా యేసయ్య, చిన్న పల్లెటూరులో జన్మించాడు. ఆయన సర్వలోకానికి రాజు అయ్యాడు. ఆయన దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన ఏదో మామూలుగా రాజ్యాల్ని మనుషుల్ని జయించి అక్కడక్కడ రాజ్యాలు జయించి రాజు అవ్వడం కాదు. పుట్టుకతోనే ఆయన మహారాజు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే 12-14 చదవండి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చిచున్నాడు. దేవునికి స్తోత్రం. చదవమ్మ కావచ్చు. అక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు చిన్న గాడిదను శిష్యుల చేత తెప్పించి ఆ గాడిద మీద కూర్చున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. శిష్యులందరూ
కొంతమంది ఏమో కొమ్మలు పట్టుకుని దావీదు కుమారునికి జయము జయము అని ముందు వెళ్తున్నారు. కొంతమంది ఏమో వస్త్రాలు వేస్తున్నారు. నిజంగా వాళ్ళ రాకింగ్ పోడ్లో నేను చూసిన సందర్భం బైబిల్లో కరెక్ట్గా సూట్ అయింది. వాళ్ళ ఆర్సీఎం వాళ్ళే కానీ ఇది బాగా చేస్తారేమో ఈ పండుగ. పాపం వాళ్ళు బాకాలు పెట్టి రోడ్డు మీద జనమందరూ కొంతమంది కొమ్మలు పట్టుకుని వెళ్తున్నారు. కొంతమంది ఏమో ఒక సిలువు పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే కొంతమంది ఎదురు చీరలు పరుస్తున్నారు. రోడ్డు మీద చీరలు పరుస్తున్నారు. కొంతమంది ఎదురుకెళ్ళి ఆ చీరలు తీసేస్తున్నారు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఎదురుకెళ్ళి మళ్ళీ చీరలు పరుస్తున్నారు. ఏంటంటే బైబిల్లో ఉంది, బైబిల్లో ఇది ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు వస్త్రాలు పరిచారంటే అక్కడ దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎందుకు పరుస్తున్నారే అంటే అక్కడ శిలువ అనేది యేసయ్యకి సాదృశ్యం. దేవుని సేవకులు అనేది కూడా దేవుని సేవకుల దగ్గర ప్రభు ఉంటారు కాబట్టి వాస్తవానికి వీళ్ళకి పరవక్కర్లేదు. కానీ ప్రభు మనతో ఉన్నారని రుజువు ఆ నమ్మకం మనకు ఉంటే మనం వెళ్ళొచ్చు దాని మీద. దేవునికి స్తోత్రం. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను అన్నాడు ఆయన వాక్యంలో. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవునికి స్తోత్రం. అమ్మ నమ్ముతున్నారు నిజంగా? నా సేవకుడు ఎక్కడ ఉంటాడో మీరే సరే తర్వాత. దేవునికి స్తోత్రం. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నిజంగా నమ్మకం ఉంటే నువ్వు ధన్యుడు ధన్యురాలు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎంత ఎదిగినా ఏ బండ నుండి చెక్కబడ్డామో మర్చిపోకూడదు. అమ్మ అర్థమవుతుందా? ఏ బండ నుండి మనం చెక్కబడ్డామో మనం ఫెలోషిప్లో ఒకప్పుడు నన్ను మారు మనసులోకి నడిపించిన దైవజనుడు యేసుబాబాయ్ గారు, ఆయన ఎక్కడన్నా కనబడితే నేను ఇప్పటికీ వందనాలు చెప్తాను. మనకు అక్కడ కనపడ్డారా? నల్లగూడ. నేను కూర్చోమన్నా చాలాసేపు కూర్చోలేదు, గమనించావా? అప్పుడు ఆయన పర్లేదే కూర్చోయే రాజు అంటే అప్పుడు కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్న సేపు కూడా నేను మౌనంగానే ఉన్నాను. అక్కడ నేనేమి ఎంత తెలిసినా నేనేం మాట్లాడలేదు, అలాగే మౌనంగా కూర్చున్నాను. వాళ్ళందరూ మాట్లాడి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. భక్తిలో ఉన్న సీక్రెట్ ఏంటంటే నువ్వు ఎదిగే కొలిది కూడా ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతైనా ఎదుగు, తప్పులేదు. అమ్మ ఏంటన్నారా? ఖర్జూర వృక్షంలాగా ఎదుగుతావో, దేవదారు వృక్షంలాగా ఎదుగుతావో. ఆ చెట్లు అయితే మనకు తెలియదండి అయ్యి గారు. పోనీ అర్థమయ్యేదని చెప్పనంటే ఒకవేళ జామేలి చెట్లాగా ఎదుగుతావో, అమ్మా కొబ్బరి చెట్లాగా ఎదుగుతావో, తాడి చెట్లాగా ఎదుగుతావో. ఎదగడం అంటే ఈ ఎదగడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హైట్ మనం చెప్పారు 5 అడుగుల 9 అంగుళాలు 8 అంగుళాలు ఉంది సుమారుగా. అంటే ఒక అంగుళం తక్కువగానే ఆయన ఉన్నాడు 6 అడుగులకి. ఈ హైట్ కాదు. హైట్ అనేది నీ ఎదగడం అనేది హెచ్చింపుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా సరే నీవు ఎలా ఉండాలంటే చక్కగా దేవుడి దగ్గర తగ్గింపు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను వాళ్ళ మీద, నా ఫెలోషిప్ సహోదరుల మీద నాకు ఏ ద్వేషం లేదు. ఒకప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన భక్తులకు వాళ్ళు నడిపించారు. తర్వాత దేవుడు నన్ను ఇంకా హైయెస్ట్ భక్తులకు పరిశుద్ధాత్మ అందులోకి నడిపించాడు. అయినా నేను ఎప్పుడు కూడా ఏ ద్వేషం లేదు. ఫస్ట్లో వాళ్ళు ఒకప్పుడు నన్ను బాధ పెట్టినప్పుడు కొంచెం బాధ ఉండేది, కానీ తర్వాత దేవుడు అది పూర్తిగా తీసేశాడు మనసులో నుంచి. సహోదరుల్ని ప్రేమించే మనసు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండోది నువ్వు గుర్తుంచుకోండి, ఒక్కోసారి గాడిదని కొడతారు కూడా జనాలు. ఇందాకే చెప్పాను ఆల్రెడీ. అప్పుడు కొడతాం కాదు, ఎప్పుడు కొడతారు? యేసు ప్రభువారిని ఊరేగిస్తున్నంతసేపు కూడా, యేసు ప్రభువారి గాడిద మీద ఉన్నంతసేపు కూడా ఆ యొక్క వస్త్రాలు వేస్తున్నారు, ఆ యొక్క కొమ్మలు పట్టుకుంటున్నారు, జయము జయము అంటున్నారు. కొంతమంది అనే మాట ఏంటంటే ఈ ఊరేగింపు అయిపోయిన తర్వాత కూడా ఏంటి ఈ రోజు వస్త్రాలు వేయట్లేదు, ఇవాళ కొమ్మలు పడతలేదేంటి అని చెప్పి ఈ గాడిద జనాలు అడ్డంగా నడుచుకుంటూ వెళ్తుంటే గాడిదని ఒకటి పీకారంట. బైబిల్లో లేదు కానీ కొంతమంది అనే మాట చారిత్రక. అంటే మామూలుగా గాడిదకి ఎప్పుడు ఇల్లు వచ్చింది? యేసు ప్రభువారు గాడిద భుజాల మీద ఉన్నంతసేపు గాడిదని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఒక్క మాట కూడా. అసలు నిన్న ఒక అద్భుతమైన వీడియో, నిజంగా అసలు నాకు ఎంత ముచ్చటేసిందో. ఒక గాడిదని ఒక లారీలో తీసుకెళ్తున్నారు. చూసారా ఎవరన్నా? చూసారా? లారీలో గాడిదని తీసుకెళ్తుంటే పక్కన కూరగాయలు అనేది వెళ్తుంది. మళ్ళీ ట్రాఫిక్లో ఈ 2 ఆగి ఈ గాడిద ఏం చేసిందంటే తలకాయ ఇలా బయట పెట్టి, ఆ కూరగాయలు ఏంటంటే ఆకుల్లాగా ఉంటాయి కదా,
క్యాబేజీ అయినా అవి ఏవో కనపడుతుంటే అవి తింటుంది తలకాయ బయట పెట్టి లారీలో నుంచి. ఈలోపు వెనకమాల వచ్చే కారోడు ఆరును కొడుతున్నాడు. దానికి ఆరును కొడుతుంటే తినేది తింటాం ఆపేసి అని ఆడానికి ఇలాగ వస్తుంది. చూసి ఇలాగ కళ్ళు మనుషుల్లాగా ప్రవర్తిస్తుంది ఏంట్రా బాబు ఇది. తింటాం ఆపేసేసి ఇంకొకసారి కోపంగా వస్తుంది కారోడు. ఇంకా తింటుంటే నువ్వు ఆరును కొడతావేంట్రా నువ్వు, తింటుంటే ఆరును కొడతావేంటి నువ్వు, తిన్నీకండా అని ఎంత కోపం వచ్చేసింది గాడికి. ఎవరో ఇది వీడియో చేసి తీసి పెట్టారు. దేవునికి స్తోత్రం. పశువులకి అంత జ్ఞానం ఉంటే దేవుని పోలికలో ఉన్న దేవుని బిడ్డలకి ఎంత జ్ఞానం ఉండాలి అమ్మా చెప్పండి? ఉండాలా వద్దా? అందుకే దేవుడు మరో చోటను ఏమని రాయించాడంటే జ్ఞానం లేక నా జనుడు నశించిపోతున్నారు అని ఉంది. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేక నా జనుడు నశించిపోతున్నారు. జ్ఞానం ఉండాలి ప్రతి పనికి కూడా. దేవునికి స్తోత్రం. మొన్న నోట్లాగింది ఎప్పుడు రా మనం? నిన్న ఏ ఊరు నుంచి వచ్చింది బస్సు? అది వరంగల్ నుంచి ఓ బస్సు వచ్చింది, కార్గో బస్సు, ప్యాసింజర్ బస్సు. అందులో ఒక ఆయన 65 కేజీల పచ్చిమిరపకాయల మూట ఒకటి వేసాడు, పెద్ద మూట 65 కేజీలు. బస్సు అక్కడ ఆగింది. ఈ సమయంలో ఏరియా లేడు, ఎక్కడికి వెళ్ళాడు. మోసే తీసుకుంటున్నాడు. మోసేళ్ళు లాగుతున్నాడు, అది రాట్లా మూట. డ్రైవర్ వచ్చాడు, లాగుతున్నాడు, రాట్లా. అది రోడ్డు మీద ఆటో అతను వచ్చి ఆటో ఆపేసి లాగుతున్నాడు, రాట్లా. ఇది మూట తీయటం కూడా అది లాగితే రాదు అది. అప్పుడు నేను ఇంటికాడ నుంచి వస్తున్నాను. వెంటనే నేను మెల్లిగానే వెళ్ళి అటెక్కి, అరే నువ్వు ఆ డిక్కీలోకి వెళ్ళరా, పైకి వెళ్ళాను, పైకి డిక్కీలోకి ఎక్కువ అని చెప్పి, నువ్వు అటు నుంచి పట్టు లోపల నుంచి ఇటు బయటకు అని చెప్పి బయట నుంచి మేము పట్టుకుని బయటకు రా. ఒక పని నీకు అది సక్సెస్ అవ్వాలంటే బలంగా అది కావాల్సింది. అక్కడ జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత తీసిన తర్వాత అది ఒక అడుగు కొంచెం ఎత్తరా అని చెప్పి 65 కేజీల మూట ఎత్తించి నిమిషాలు వేసేసాను. ఎందుకంటే నాకు అలవాటు ఆల్రెడీ. నేను మూటల మోసిన పని నుంచి వచ్చాను కాబట్టి నాకేమో అదేం బాధేమి అక్కడ వాళ్ళు లేరు కాబట్టి నేను అది చేసి పెట్టాను. దేవునికి స్తోత్రం. ఒక పని నీకు సక్సెస్ అవ్వాలంటే బలంగా అది కావాల్సింది. జ్ఞానం కావాలి. అది ఎలా తీయాలి, ఎలా ఎత్తుకోవాలనే జ్ఞానం నీకు ఉండాలి. ఏ పనైనా సరే అది సక్సెస్ అవ్వాలంటే దానికి తగ్గ జ్ఞానం నీకు ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. జ్ఞానం నీకు ఉండాలి. ఈ గాడిద మనకేమి నేర్పిస్తుంది అంటే పాత నిబంధనలో బిలాము విషయంలో కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కానీ అక్కడ బిలామును చూస్తే ఈ గాడిద మనకి జ్ఞానం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ గాడిద మనకి ఏమి నేర్పిస్తుంది అంటే ఏమి నేర్పిస్తుంది చెప్పండి? యేసు ప్రభువారిని మోసే కాడ జ్ఞానం నేర్పిస్తుంది. కరెక్ట్గా చెప్పాలి, నా మైండ్లో ఉన్నది చెప్పాలి. దేవుణ్ణి ఘనపరుస్తుంది అది. అయ్యా ఈ గాడిద బతికి మూటలు మోయటమే ఎక్కువ, ఈ గాడిద బతికి బట్టలు మోయటమే ఎక్కువ. ఈ గాడిద భుజాల మీద నీవు కూర్చున్నావు అయ్యా. లోక రక్షకుడు అయిన నీవు కూర్చున్నావు ప్రభు, అది చాలయ్యా. ఈ జన్మ గుర్రానికి లేని భాగ్యము, ఎద్దుకి లేని భాగ్యము, ఆ పులికి లేని భాగ్యము, సింహానికి లేని భాగ్యము ఈ అల్పమైన గాడిదకి ఇచ్చావు నాయన. నువ్వు ఈ జన్మ ధన్యమైపోయిందయ్యా అని అందునేమో ఒకవేళ దానికి నోరు ఉంటే అది అప్పటికీ కూడా అంటుండదు కదా, గాడిద అలగారుతుందిగా. అంతేనా? ఒకవేళ దాని భాషలో దానికి దేవుడు నోరిస్తే అయ్యా నా జన్మ ధన్యమైపోయింది అయ్యా అని అంటుందేమో. అది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి నీ జన్మ ధన్యమైందా? అయిందా? రాత్రి ముళ్ళు గుచ్చుకుందయ్యా అన్నానా? అప్పుడేమన్నావు? నాకు గుచ్చుకుందయ్యా అన్నావా? అన్నాక ఊరంతా ఎదుగుతున్నప్పుడు నేనేమన్నాను? ఎంత సమయమైనా ఎదుగుదామయ్యా, ఇది దేవుని పండగ కాబట్టి ఎంతైనా ఎదుగుదు, ఎక్కడో అక్కడో చిన్న మొక్క దొరికినా పర్లేదు అని ఎతికి 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 ఇదిగో ఈ కొమ్మలు తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఊరంతా ఎతికి ఎక్కడో వేరే పల్లెటూరు వెళ్ళి కొమ్మలు తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. మన కోసమే దేవుడు అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో అప్పుడు నీ జన్మ ధన్యమైంది. ఆమేనా? నీ కోసం, లోకం కోసం నువ్వు ఎంత కష్టపడినా ఉపయోగమో. నేను ఆ బస్సులో వాళ్ళ మొయ్యట్లేదు కదా, మొయ్యలో పోతున్నారు కదా అని అందిస్తే నా జన్మ ధన్యమైపోద్దా? మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఎప్పుడు నా జన్మ ధన్యమైంది? దేవుడు నన్ను ఎందుకోసం ఎన్నుకున్నాడో ఆ పని నేను సంపూర్తి చేసినప్పుడే దేవుడు సంతోషపడతాడు. నా జన్మ ధన్యమైంది. దేవుని స్తోత్రం.
చెప్పాను, అడ్డు రోడ్డు దగ్గర పెద్ద మనుషులు 10 మంది ఉంటే పాంప్లెట్ ఇమ్మని దేవుడు అంటున్నాడు. ప్రేరేపణ ఓకే ప్రభా నేను ఇవ్వలేను నాయన, అందరూ అన్నిలు అయ్యా ఇబ్బంది అయిద్దేమో నాయన అని నేను అనుకుంటున్నాను. ఇస్తావా లేదా నువ్వు అని దేవుడు మళ్ళీ నన్ను అనిపిస్తున్నట్టు నాకు మనసులో. ఎలా ప్రభా నేను ఇవ్వలేను ప్రభా అంటే, నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు అని దేవుడు మళ్ళీ అదో ప్రేరేపణ. ప్రభా ఎలానైనా నేను మెల్లిగా 3 సార్లు ఎదరికెళ్ళి వెనక్కి వచ్చాను. అప్పటికి ఇక 3వసారి ఏం చేశానంటే అక్కడ కొంచెం జ్ఞానం ఉపయోగించాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉపయోగించాను. ఆ కొట్టు దగ్గరికి వాటర్ బాటిల్ కొనేవాడికి వెళ్ళి వాటర్ బాటిల్ చిన్నది 1.5 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని ఆ యొక్క వాళ్ళకు పాంప్లెట్ కూడా ఇచ్చేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. దేవుడు కొన్నిసార్లు దేవుని పని చేయడానికి, దేవుని పని ఎలా చేయాలో నీకు ప్రేరేపణిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయకోకుండా మనం తప్పించుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఇది నాది కాదు ఈ పని, లేదా నేను చేయను ఈ పని అని నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతే ఈ స్థానంలో దేవుడు ఇంకొక మొక్క నాడుతాడు అక్కడ. దేవునికి స్తోత్రం. విషయం అది వాస్తవం. దావీదు ఆ యొక్క సౌలు దేవుని కృపను పోగొట్టుకుంటే ఆ కృప ఎవరికి వెళ్ళిందంటే దావీదుకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఫలించాలి, దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నువ్వు ఫలించలేదనుకోండి, నీ స్థానంలో దేవుడు ఇంకో మొక్కనే వేస్తాడు. అక్కడ ఫలించే మొక్కనే వేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఫలించిన ప్రతి చెట్టు ఏం చెప్పట్లా దేవుడు వాక్యమే. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరో మాట చదవండి, ఆ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. దావీదు కుమారునికి జయము, అది అంతా చూడండి అమ్మా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అర్థమవుతుందా? ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎలాగట్లా ఏమనాలి? సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. చర్చిలో అరమ్మంటే చాలా మంది అరుస్తాం. అదే రోడ్డు మీద వెళ్తాం, నడు రోడ్డు మీద ఏసైకి జయము, ఏసైకి జయము అని అన్నాం అనుకో, సర్వోన్నతమైన స్థలంలో జయము జయము అన్న ఎంత సిగ్గేసేద్దో. అదే రోడ్లకి తిట్టుకోమంటే అమ్మా, పక్కింటి వాళ్ళు పట్టుకుని కొట్టమంటే, పక్కింటి వాళ్ళు ఎవరైనా మీరు అద్దుకుండే కాడు కానీ లేకపోతే ఎక్కడన్నా లేకపోతే మీరు ఉండే ఇళ్ళ కాడు కానీ ఎవరైనా ఒక్క మాట అంటే చాలు అపరిచితుడు వస్తాడు బయటికి. ఏయ్ ఏమన్నావురా, ఏమన్నావు అంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడి కారకు వచ్చేసరికి నోరు తెరవనీడాడు. దేవునికి స్తోత్రం. నోరు తెరిస్తే నువ్వు ఆశీర్వదించబడిపోతావు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలముగా నీ హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేనండి. సర్వోన్నతమైన స్థలముగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు బాగు చేస్తాడా పాడు చేస్తాడా చెప్పాలి. మరి పాడు చేసేది ఎవరు? అర్థమవుతుందా? సైతానాడు ఏం చేస్తాడు అంటే నీ జీవితాన్ని పాడు చేస్తాడు, లేకపోతే నీ జీవితంలో బురద జరుగుతాడు. రే నాకు చెప్తున్నారా నీ జీవితం? అయ్యా ఎవరైనా చేతులు ఎత్తున్నారు, ఉదాహరణ సత్య ఎత్తాడు కదా, సత్య నీ జీవితం నాకు చెప్తున్నావా? నీకు తెలియదా నీ జీవితం ఏంటో? చెప్పనా నీ జీవితం ఏంటో? చెప్పమంటావా అంటాడు సైతాన్. సైతాన్ అలాగంటాడు. కానీ యేసయ్య ఎలాగంటాడు? యేసయ్య అనేది ఎలాగంటాడంటే, అమ్మ ఇక నుంచి పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య జీవితం అది. సైతాన్ చెప్పేదేమో ఇది. ఓసారి ఓ పాస్టర్ గారు రాజమండ్రిలో ఎక్కడో దెయ్యాన్ని నిలబడదామని వెళ్తే, ఎరా రే ఎరా వినపడుతుందా? ఈకో తగ్గించాలి. చెప్పమంటావా నీ జీవితం ఏంటో? రే ఒక ఆడ మనుషులు ఉన్నాడు దెయ్యం, కాలు మీద కాలేసి కాలు ఒప్పుకుంటా. రే చెప్పనారా నీ జీవితం ఏంటో? కొడుకుని దెయ్యం చెప్పమంటావా? రే చెప్పనా అంటున్నాడు దెయ్యం. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, సైతానా
నా జీవితం ఏంటో చెప్తావే, కానీ నీ స్టోరీ ఏంటో నేను చెప్తాను నేను అన్నాడు. యేసయ్య సిలువలో నీ తల తొక్కేశాడు, పచ్చడి చేసేసాడు తలకి. తోక ఒకటి ఊపుతున్నావు, ఆ తోక ఒకటి ఊపుతున్నావు అనేసరికి ఇక ఆ తర్వాత కంచేపటికి ఆ దెయ్యం అంటుందంట, సర్లే నువ్వే గెలిచావులే అని చెప్పి వెళ్ళిపోయినాడు. దేవుని స్తోత్రం. నీ గురించి నువ్వు చెప్పామనుకోండి, దెయ్యం వెళ్తావు. అమ్మ అర్థమైంది. చిన్నలు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఎలాంటిదానో తెలుసా, నేను ఎలాంటి వాడిని తెలుసా, అది నేను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి సంఘం వెళ్తుంది, నేను లేకపోతే సంఘం వెళ్తావు. ఒకవేళ సంఘంలో చెప్పాల్సిన పరిస్థితి చెప్ప, నేను ఉన్నాను కాబట్టి అక్కడ ప్రార్థన నడుస్తుంది, లేకపోతే ప్రార్థన నడవదు. నేను కాబట్టి ఏదో ఒకవేళ ఎంట ప్రార్థనలు జరిపించేస్తున్నాను, నేను కాబట్టి ఉపవాస ప్రార్థనలు జరిపించేస్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి ఆల్రెడీ ప్రార్థన వెళ్తుంది. లేకపోతే నేను లేకపోతే ఆల్రెడీ ప్రార్థన పెట్టరు అంటాడు దెయ్యం. సైతాన్ చేసే ట్రిక్స్ ఎలా ఉంటాయి అంటే, నీతో అనకపోయినా మనసులో అనిపిస్తాడు. ఒక్కోసారి నువ్వు అనవు, కానీ మనసులో ఏమనిపిస్తాడంటే, నేను కాబట్టి చేస్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను అనిపిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అనుకోవాలి, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన కృపయ్యా, నువ్వు ఇకపోతే నేనేమి, నా వల్ల ఏమీ కాదు నాయనా అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. దేవుడు కృప మీద మనం ఆధారపడాలి, కానీ మన స్వరీతి మీద సుబుద్ధి మీద మనం ఆధారపడ్డం అనుకోండి, ఏదో రోజు నా పప్పులో కాలు పడద్ది. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే, నీ జీవితంలో ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో ఉన్న ప్లస్లన్నీ కూడుతాం, ప్లస్లన్నీ కూడా అంటే మంచి కార్యాలన్నీ లెక్కేస్తాం. నేను ప్రార్థన చేశాను, నేను చెప్పండి, నేను బైబిల్ చదివాను, ఇంకా నేను చర్చికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను. మొన్న ఒక దైవజనుడు గొప్ప మాట చెప్పాడు, ఆ మాట చెప్పాను. చర్చిలోనంట 30 మంది ఉండేవాళ్ళు అంట, సంఘం 30 మంది ఉంటే ఒక రోజున పాటలు పాడేవాళ్ళు తక్కువ ఉన్నారని కొత్తగా ఒక ఆమె వచ్చిందంట. కొత్తగా వస్తే, అమ్మ నువ్వు కూడా పాడమ్మా అంటే, ఏమైనా కొత్త ఆమెను తీసుకొచ్చిన ఆవిడ పాత ఆవిడ, లేదండి అయ్యగారు, లేదండి అన్నయ్య గారు, లేదండి అయ్యగారు పాడలేండి, పర్లేదండి అన్న. పర్లేదమ్మా, లేరు కదా పాడేవాడు, పాడమ్మా అంటే, ఆ కొత్త ఆవిడ పాట పాడేసరికి ఈ పాస్టర్ గారు గబుక్కును కొంచెం తట్టుకోలేక, అమ్మ నీ స్వరం చాలా మధురంగా ఉందమ్మా, పంచదార బస్తా అంత మధురంగా ఉందమ్మా నీ స్వరం అన్నాడు. ఎవరితో? కొత్త ఆవిడ అనేసరికి ఇక ఈ పాట ఆమెకి గుండెలో రాయడిపోయింది. నేను 3 సంవత్సరాల పాటు వస్తున్నాను నేను చర్చికి, నా స్వరం లేదా మధురంగా, నిన్న కాక మొన్న వచ్చింది దీని స్వరం మధురంగా ఉందా అని చెప్పి మెల్లిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పుల్ల వేసి ఆమె మీద మొత్తానికి ప్రార్థనకి కొత్త ఆమెను రానికండి ఆపేసినాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది ఏమైంది అంటే, ఇది అసూయ కలిగిన మైండ్. బైబిల్లో అత్యంత అసూయపరుడైన వ్యక్తి గురించి మనం చెప్పాను. ఎవరో? కయీను. తన తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు కయీను ఏం చేశాడంటే, తమ్ముడి మీద పగబట్టేశాడు. దేవుని స్తోత్రం. సాధారణంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కనీసం మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, నాకు సాయం చేస్తారనే మనసు ఉంటుంది. ఆయన లేకుండా నువ్వు ఏదైనా చేసావనుకో, నీకు ఎవరు సాయం చేస్తారు? ఎవరు? ఎంత తిట్టుకున్నా సరే, అక్క తమ్ముళ్ళు, అన్నచెల్లెళ్ళు ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా ఆ మనసు పోద్దా? మీ తమ్ముడికి ఏదైనా అయితే నువ్వు ఆగుతావా? ముందెళ్తావు. ఎవరు రాడో మా తమ్ముడు అన్నదే అంటావు ముందెళ్ళి, ఎవరు రాడు మా అక్క నాన్నది అని ముందంటావు. అది రక్త సంబంధం, అది దేవునికి స్తోత్రం. కానీ ఈ అసూయ మనసు రక్త సంబంధుల మయాన్ని కూడా ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ముల మయాన ఉంటుంది, అక్క చెల్లెళ్ళు మయాన ఉంటుంది. ఈ మనసు కూడా పోవాలి. దేవునికి స్తోత్రం. ఈ మనసు ఉండకూడదు మనసు. కొంతమంది ఆడపిల్లలు తల్లులతో అంటారు, చూడు అక్కకు బోలిచ్చావు నాకేమీ లేదు, అక్కకు అనుకోనేసావు, చెల్లికి అనుకోనేసావు, నాకేం కొనలేదు అంటారా? కానీ వాస్తవానికి మనం మంచి మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి మనసు ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తారు. ఒకప్పుడు నిన్ను ఎవరైతే గాడిద లాంటోడు, గాడిద బతుకుతున్నాడు, కుక్క బతుకుతున్నాడు, అలాగా ఎలాగా అన్న వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ నోటి మీద చేసుకునేటట్టుగా చేస్తాడు. దేవుడి స్తోత్రం. రెండోది ఇంకోటి చెప్తున్నా, నువ్వు దేవుని పని ఎక్కువగా చేస్తే శత్రువు నీ మీద చాలా పగబట్టేస్తాడు. దేవుడు పని చేయడం అంటే ఏదో చర్చిలోకి వచ్చి కాసేపు ప్రార్థన చేయడం ఇది కాదు అనేది.
నువ్వు పరిపూర్ణంగా దేవుని కోసం సమర్పించుకుని వెళ్ళి దేవుని యొక్క దేవుని సువార్త పాంప్లెట్లు పంచడం కానీ, ఇతరులకు ఎవరికన్నా వెళ్ళి దేవుని గురించి చెప్పడం కానీ ఇట్లాంటివి చేస్తే ఆడికి నీకు ఎలా ఉండదంటే మండిపోతుంటుంది. మండిపోయి అనేక మంది ప్రజల్ని నిన్ను ద్వేషించే వాళ్ళని రేపుతాడు వాడు. దేవుని స్తోత్రం. నేను ఈ మధ్య నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా బాబు, నా దారిని నేను బతుకుతున్నాను, నా సేవ నేను చేసుకుంటున్నాను, నేను ఎవరిది నేను తింటలేదు, నాది నేను తింటున్నాను, ఏదో దేవుడు నాకు ఇచ్చింది తింటున్నాను, నా సేవ పరిచయం నేను చేసుకుంటున్నాను, నా కోసం నేను దేవుడి కోసం పరిగెడుతున్నాను, ఎంత పరిగెడుతుంటే అని రాళ్ళు పడుతుంది. ఏంట్రా బాబు, ఇదేంట్రా బాబు అని బాధేస్తుంది. ఏంటి ప్రభు ఇది అని నేను దేవుణ్ణి అడిగితే, దేవుని బిడ్డలైన వారిని సైతం బాగా ద్వేషిస్తాడు. ద్వేషించి ఏం చేస్తాడంటే వాళ్ళల్లో దూరి, బలహీనైన వాళ్ళలో దూరి రకరకాల మాటలు మాట్లాడతాడు వాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా కోసం రక్తం కార్చింది ఎవరు? యేసయ్య. నన్ను లోకంలోంచి పిలిచింది ఎవరు? యేసయ్య. నన్ను ఆ యొక్క దేవుని సేవకుడిగా పిలిచింది ఎవరు? యేసయ్య. నా కోసం ప్రయాసపడింది ఆయన బాగానే ఉన్నాడు. కానీ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా మనం వెళ్ళే రూట్లో కూడా వెళ్ళకుండా వెనక్కి లాగడానికి చాలా 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 ట్రై చేస్తుంటారు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడయ్యా అంటే, ఏం చేస్తాడు దేవుడు వెనక్కి లాగితే? చెప్పండి అమ్మ, ఏం చేస్తాడు? చెప్పండి కొట్టండి ఒకసారి ఆయనకి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారం లేకపోతే 13వ వచనం ప్రకారం నీతి అను ఆయన దక్షిణాస్తంతో పట్టుకుని ఆయన ముందుకు నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును వాక్యము. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఊగుచుండు నీటి ఓట వలె. యెషయా 58:11 ఒకటి మాట. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు చేస్తాడు. ఒకవేళ ఎవరన్నా నిన్ను చూసి క్వాలిటీ వేస్తున్నారు అనుకోండి, నువ్వు చేసే వ్యాపారాల్లో కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరన్నా నిన్ను చూసి మాటల మీద మాటలు, తోటాల మీద తోటాలు, లేకపోతే నిన్ను చూసి నువ్వు వెళ్తుంటే తప్పు అని ఉమ్మోస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం జరిగిందో తెలిసే నీకు? ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా, చెప్పనవుద్దా? ఒకవేళ నువ్వు అలా అవమానించబడితే దేవుడు అది చూస్తాడు కాబట్టి నిన్ను దేవుడు వృద్ధిలోకి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఎదుటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. మన శత్రువులు ఎదుడు దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? శత్రువులు ఎదుట శత్రువులు ఓకే అల్లకల్లోలంగా నిన్ను చూసి అసూయ పడిపోయి బాధపడిపోయి రకరకాలుగా చేస్తున్నారు అనుకోండి, బైబిల్లో ఉందది. ఇస్సాకు ఎక్కడ తవ్వుతే అక్కడ నీళ్ళు పడేయంట. ఫిలిస్తీన్లు వచ్చి ఏంట్రా మేము తవ్వుతుంటే నీళ్ళు ఆడతలేదు, ఈడు తవ్వుతుంటే నీళ్ళు ఆడుతున్నాయని చెప్పి ఆ నూతులు పూర్తి చేసేవాళ్ళు అంట. ఈ నువ్వు మాదనేవాళ్ళు. మళ్ళీ ఈయన వెళ్ళి ఇంకో చోటను తవ్వుతే అక్కడ నీళ్ళు పడి అంట. మళ్ళీ అది పూర్తి చేసేవాళ్ళు. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళి తవ్వుతే చివరికి ఒరే బాబు నీతో దేవుడు ఉన్నారా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళి తవ్వుతే అక్కడ నీళ్ళు ఆడుతున్నాయి, మేము నీ జోలికి రాము అని ఒప్పుకున్నారు చివరికి ఫిలిస్తీన్లు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో ఉంటే నీళ్లు ఊరితి. ఆమేనా? అర్థం కాలా? పాస్టర్ గారు నా ఫ్రెండ్స్ ఎవరికి పనులు లేవండి, నా స్నేహితులకి, కానీ నాకు మాత్రం వారం పొడుగోతా పనులు ఉన్నాయి. జనాలు నిన్ను చూసేమనుకుంటారంటే, అమ్మో నువ్వు ఎంత మంచిదావో, ఎంత అసలు నీ జ్ఞానం కలిగినావు, ఎంత టాలెంట్ కలిగిన వ్యక్తి అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి సంఘంలో ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరికి పని లేకపోయినా నీకు పని ఇప్పిస్తున్నాడు. ఆమేనండి. అది చూసి మనం గాడిద మురిసిపోయినట్టు మురిసిపోయాం అనుకోండి. గాడిద ఎందుకు మురిసిపోయింది? ఇక్కడే ఉన్నారా? ఈ సమాధానం చెప్పేదాకే కావదు వాక్యం. అమ్మా ఎందుకు మురిసిపోయింది? ఏలేంట్రా, దానికి ముందు అర్థం కాదు. ఏలేంట్రా, నేను వెళ్తుంటే వస్త్రాలు వేస్తున్నారు, నేను వెళ్తుంటే కొమ్మలట్టి నువ్వు రేగుతున్నారు ఏంటా అని కాసేపు దానిలో అది అయోమయం అయిపోయింది. తర్వాత దానికి అర్థమైంది, ఓహో ఇది నన్ను బట్టి కాదు, వెనక్కి ఎలా తలదిప్పి చూసుకుందో ఈయన బట్టి అని అనిపించింది. ఎప్పుడైతే యేసయ్యను బట్టి నాకు ఘనత వస్తుందని అనుకుందో, ప్రభా నా జన్మ ధన్యమైపోయింది చాలయ్యా, సింహానికి లేని భాగ్యం, పులికి లేని భాగ్యం, గుర్రానికి లేని భాగ్యం, ఈ యొక్క చిన్న ఆ యొక్క మురుకు బట్టలు, ఆ యొక్క మూటలు మోసుకునే బరువు మోసుకుని ఈ గాడిదకి ఇచ్చావని ఆయన ఈ భాగ్యం అని చాలా మురిసిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసయ్యను బట్టి నువ్వు మురిసిపోతే, ఆమేనండి, యేసయ్యను బట్టి నువ్వు సంతోషపడితే, యేసయ్యను బట్టి నువ్వు అతిశయపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొందరు రణములు బట్టి ఆశయపడుదురు, కొందరు గుర్రములు బట్టి ఆశయపడుదురు. మామైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుతాము. దేవునికి స్తోత్రం. అందుకే
ఎక్కడికి వెళ్ళినా, ఎంత అన్నిలోకి వెళ్ళినా బండి మీద రూమ్ మీద పేరు మార్చానా? మార్చలా. అనుకుంటే అనుకొని ఏదైనా అనుకొని తిట్టుకుంటారో కొట్టుకుంటారో లేకపోతే మూసుకుంటారో ఇంకోటి చేస్తా చేసుకొని ఎవ్రీథింగ్ మై జీసస్. మా అర్థమవుతుందా? ఆయన పేరు చూపించుకోకుండా నేను ఉండలేను. ఆమె ఆయన పేరు తలవకుండా నేను ఉండలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా ఓ పల్లవి చరణం పాడికి ముగించేసుకున్నాను. యేసయ్యా 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 ఇదివరకు నా బంధువులు కొంతమంది కొన్ని కార్యక్రమాలకి నన్ను పిలిచేవాడు కాదు. అమ్మాయి ఏనండి జాగ్రత్తగా పిలిచేవాడు కాదు. నా రక్త సంబంధులు అందరికీ శుభలేఖలు ఇచ్చేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు కాదు శుభలేఖ. ఎందుకు వాళ్ళు? ఎందుకయ్యా ఈ మధ్య కాలంలో మళ్ళీ పిలుస్తున్నారు అందరు. దేవుని స్తోత్రం. ఎందుకు పిలిచేవాళ్ళు కాదయ్యా? కారణం ఏంటంటే మరి వాళ్ళకి ఏమనిపించిందో పిలిచేవాళ్ళు కాదు. సర్లే అనుకున్న, ప్రభా నీ కోసం నేను అవమానించబడుతున్నాను, నాకు ఇది ఆశీర్వాదం. పోలే ప్రభా, అయినా పర్లేదయ్యా, నీవుంటే నాకు చాలా అయినా అనుకున్నాను. ఈ మధ్యకాలంలో దేవుడు వాళ్ళకి ఏం గ్రహింపించాడో తెలియదు, కానీ ఏ కార్యక్రమం జరిగినా సరే కంపల్సరిగా సరే ఖచ్చితంగా పని కట్టుకుని మనకి కౌరు పంపిస్తున్నారు, ఖచ్చితంగా పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి దేవుడు గ్రహింపించాడు. సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రారుడైన దేవుడు గ్రహింపించాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. దేవుడు చెప్పమంటున్నాడు, ఆటోల మీద అక్కడక్కడ వెళ్తుంటే పక్కన సైడ్ వాక్యాలు రాసుంటాయి, ఎదర వాక్యాలు రాసుంటాయి. బళ్ళి మీద అక్కడక్కడ వాక్యాలు, ఏసై బొమ్మలు వేసి వాక్యాలు రాసుంటాయి. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే ఏళ్ళే ఈ కాలపు శద్రకు మెషకు అబేద్నెగోలు ఏళ్ళే. దేవునికి స్తోత్రం. వేరుగా ఇదిగో నేను ప్రభువుని కలిగి ఉన్నాను, ప్రభు నా దేవుడు అని చెప్పి వీళ్ళందరూ ఏళ్ళే శద్రకు మెషకు అబేద్నెగోలు. దేవునికి స్తోత్రం. ఎవరో కోర్టులో రిజర్వేషన్ తీసేశారు క్రైస్తవులు కొంతమందికి అంటే, కొంతమంది కామెంట్లు ఏమని పెట్టారంటే, పోతే పోనండి రిజర్వేషన్లు మాకు అక్కర్లా, మాకు ఏసై కావాలన్నారు. అమ్మో వీళ్ళ మావులోళ్ళు కాదురా బాబు, ఏళ్ళే శద్రకు మెషకు అబేద్నెగోలు ఏళ్ళే అని నాకు అనిపించింది. ఆ కామెంట్లు చదువుతుంటే, ఆ వీడియో కంటే కూడా కామెంట్లు చదువుతుంటే నాకు అసలు ఎంత షాక్ అయ్యాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజమైన దేవుని నువ్వు ప్రేమించినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు యేసయ్యను ప్రేమించినప్పుడు అసలు ఏది కూడా నీకు ఇబ్బంది. నేను ఉదయకాలం వెళ్తుంటే నేను ఒక సహోదరుడు ఆయన భార్య పిల్లల్ని ఎక్కించుకుని చర్చికి వెళ్తున్నాడు. అటేపు పేటలో పూలక్క తెలిసే పూలు కడతారు కదా, వాళ్ళ తమ్ముడు లాగా ఉన్నాడు ఆయన. వాళ్ళ తమ్ముడే ఆయన. తమ్ముడు బాగున్నారా అని అడిగారు. ఒకప్పుడు వ్యాపారం చేసినప్పటి నుంచి తెలుసు బాగున్నావు అన్నా అని చెప్పాక, అన్నా ఇప్పుడు సేవలో ఉన్నాను, ఇప్పుడు సేవా పరిచయలో దేవుని సేవ చేస్తున్నాను. నాకు తెలుసు తమ్ముడు, అసలు మీరు ఎంతగా ఎలాగా ఎంత వ్యాపారం చేసి ఈరోజు ఇలా దేవుళ్ళు ఉంటుంది తమ్ముడు, చాలా అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తమ్ముడు అంటున్నాడు. స్టార్టింగే
దేవుడు ఇవాళ ఏం చల్లాడంటే, నేను వెళ్తుంటే పూలు చల్లాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు రాళ్ళు పడుతుంటాయి, అప్పుడప్పుడు ముళ్ళు పడుతుంటాయి, అయినా పెద్దేం బాధపడు. ప్రభు బాధపడిన దాంతో పోలిస్తే ఇది నాకు బాధగా ఏమి కాదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడిని నువ్వు గాడిద ఎలాగైతే దేవుడిని గణపరిచిందో అలాగ నువ్వు గణపరిస్తే దేవుడు తిరిగి నిన్ను గణపరుస్తాడు. ఆమేనానండి. ఆ యొక్క మొదటి సమయాలు 2:30 ఆఖరి లైన్లో ఏమనుందంటే, నన్ను గణపరిచే వారిని నేను గణపరచదు, నన్ను తృణీకరించే వారు తృణీకారం పొందుదురు అని ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. అర్థం చేసుకుందాం. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా, నిన్ను గణపరిచే వ్యక్తిగా నేను ఉండాలి. అయ్యా, నిన్ను తృణీకరించే మనసు నాకు ఎక్కడా ఉండకూడదు. కుమారుడా, కుమార్తె, ఇదిగో నీవు ఎవరిని తృణీకరిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీవు సేవకులు కాదు తృణీకరించేది, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువునే తృణీకరిస్తావు. ఇదిగో ఒక్కరు ఆ మనసు నీలో ఉంటే సరి చేసుకో. దేవుడిని ప్రభా, ఇదిగోనైనా నా ప్రభా, గాడిద జీవితంలో ఆయన అనేకమైన గుణపాఠాలు మాకు నేర్పించారు. గాడిద బిలాముకి బుద్ధి చెప్పిన గాడిద ఇదిగో బుద్ధి చెప్పిన వ్యక్తిగా ఉంది. అక్కడ గాడిద యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచిన వ్యక్తిగా ఉంది. గాడిద ఇదిగో నిందించబడుతుంది, అవమానించబడుతుంది, వేధించబడుతుంది, బాధించబడుతుంది, భారవాహికమైన బరువును మోస్తుంది. ఒక్కోసారి గాడిదని తిడతారు అందరూ కూడా, కానీ గాడిద లేకపోతే పనులు జరగవు. గాడిదని అందరూ తిడతారు. ఒక రోజున అడ్డగాడిద, నిలువు గాడిద, ఇదిగో నువ్వు ఆ గాడిద, ఈ గాడిద అని తిడతావు. కానీ గాడిద లేకపోతే మన జీవితంలో పనులు ముందుకెళ్ళవు. నీ భారం మోసేది గాడిద, ఇదిగో నీ భారాన్ని తొలగించేది గాడిద. నీ కోసం నువ్వు కష్టపడుతుంటే నీతో పాటుగా ప్రయాసపడి నీతో పాటుగా వచ్చేది గాడిద. ఒకవేళ నీ కుటుంబస్తులు ఒకవేళ నీ దృష్టిలో గాడిదలాగా ఉన్నారేమో సముద్రుడా, ఒకవేళ నీ ఇరుగు పొరుగు గాడిద వలె ఉన్నారేమో. ప్రభా, గాడిదలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అయ్యా, నీకు వందనాలయ్యా. గాడిదకి జ్ఞానం ఇచ్చిన దేవుడు ఉన్నాయి, గాడిదకి మాట ఇచ్చిన దేవుడు ఉన్నాయి. అయ్యా, గాడిదని కనపరిచిన దేవుడు ఉన్నాయి. అయ్యా, గాడిదలో మంచి మనసు ప్రభా, దినత్వం కలిగిన మనసు, తగ్గింపు కలిగిన మనసు. అది ఎవరైనా ఇదిగో ఒక దెబ్బ కొడితే తిరిగి కొట్టదని, ఇదిగో ఎవరైనా తిరిగితే మళ్ళీ తిట్టదని. గాడిద ఎంత తగ్గింపు కలిగిందో, సాఫీకం కలిగింది, నెమ్మది కలిగింది. ఇదిగో గాడిద వెళ్ళి ఇదిగో ఎవరైనా కొడితే, ఎవరైనా తిరిగితే, లేకపోతే ఏదన్నా అంటే వెళ్ళి ఇదిగో అక్కడిక్కడ చెప్పదు గాడిద. ఇదిగో నీ స్వభావం ఎలా ఉంది దేవుని సన్నిధిలో, నీ బ్రతికి ఎలా ఉంది దేవుని సన్నిధిలో. ఇదిగో యేసయ్య ఎందుకు గాడిదని ఎదుర్కొన్నాడు? ఒకవేళ నీవు ఆ గాడిద వల్ల నీవు ఉంటే కనుక దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు కుమారుడు, దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు కుమారుడు. ప్రభానికి వందనాలు. అయ్యా, గాడిద వంటి మంచి మనసు. ఇదిగో గాడిద బ్రతికినా మేము ఎదరవారికి మేలు చేస్తాం. గాడిద పాలుతో కూడా ఇదిగో ఎదరవారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాం. గాడిద రక్తంతో కూడా ఎదరవారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాం. అది బ్రతికినా ఇదిగో అది చనిపోయినా సరే అసలు అందరికీ మేలు చేసేదిగా ఉంది. ఎందుకు యేసయ్య గాడిద ఎన్నుకున్నాడంటే, ఇదిగో దీనత్వం కలిగింది, తగ్గింపు కలిగింది. ఇదిగో దానికి ఏమి తెలియదు, దానికి కష్టపడటం తెలుసు అంతే, దానికి తలంచుకుని నడవడం తెలుసు అంతే. యేసయ్య సింహాన్ని ఎన్నుకోలేదు, యేసయ్య పులిని ఎన్నుకోలేదు, యేసయ్య ఇదిగో గుర్రం మీద రాలేదు. కేవలం ఆయన మనుష్యుల్లో తిరిగేటువంటి, మనుషుల కోసం ప్రయాసపడేటువంటి ఒక సాధారణమైనటువంటి, ఒక విలువలేనటువంటి, ఒక నీచమైనటువంటి, ప్రజల్లో తృణీకరించబడినటువంటి ఒక నీచమైన గాడిదని, ఇదిగో నీచమైన గాడిదని ఆయన ఇదిగో ఘనమైన గాడిదగా చేశాడు. దేవుడు గొప్ప దేవుడు. ప్రభా, గాడిదకి ఘనతనిచ్చిన దేవుడు. అయ్యా, గాడిద భుజాల మీద కూర్చున్న దేవుడు నాయన. యేసయ్యా, నీవు గాడిద భుజాల మీద కూర్చుంటే నీకు ఇదిగో నాయన దానికి విలువ వచ్చింది. ప్రభా, అది అనుకుంటుంది ఏమిటి ఈ రోజున ఎప్పుడు నాకు వస్త్రాలు లేరు, నాకు వస్త్రాలు వేస్తున్నారు, బొమ్మలు పట్టుకుని ఊరేగిస్తున్నారు, ఏంటి నాకు జైజేలు పాడుతున్నారు, జైగీతాలు పాడుతున్నారు ఏంటి అని అనుకుంటుంది ఆ గాడిద. తర్వాత ఆ గాడిదకి అర్థమైంది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సకల మానవాళి కోసం ఈ లోకానికి మనిషిగా వచ్చిన దేవుడు ఇదిగో నన్ను కోరుకున్నాడు, నా భుజాల మీద కూర్చున్నాడు, అందుకే నాకు విలువ వచ్చింది అని గ్రహించుకుంది కాబట్టి తల వంచుకుని ప్రభువును మోస్తా, సంతోషపడిపోతా, మురిసిపోతా. ప్రభా, నాకు ఈ భాగ్యం ఇచ్చావయ్యా, వందనాలయ్యా. ఎవ్వరికి, ఏ జంతువుకి, ఏనికి లేని భాగ్యం
యజమానికి లేదు భాగ్యం, ఎవ్వరికీ లేదు భాగ్యం, నాకు ఇచ్చావయ్యా మురిసిపోతుంది ఆ గాడిద. ప్రభువా వందనాలయ్యా. నీవు ఎలా ఉన్నావు దేవుడి సన్నిధిలో? గాడిద వంటి నిమ్మలమైన స్వభావం నీలో ఉందా? నిమ్మలమైన మనసు నీలో ఉందా? లేదంటే ఇదిగో నీకు నువ్వే, ఇదిగో నువ్వు కలిగిన దాన్ని బట్టి పొంగిపోతా, లేకపోతే ఇదిగో దేవుడు వద్దు అని దేవుడు తృణీకరించే వ్యక్తిగా నీవు ఉన్నావు. యేసయ్య అంటున్నాడు, నన్ను కనపరిచేవారు నేను కనపరుచుకున్నాను. ఇదిగో అనేక మంది ప్రజలు అంటున్నారు, మాకు రిజర్వేషన్ లేకపోయినా పర్లా మా యేసయ్యని తెచ్చారు. బా బా ఎంత మంచి మాట, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎవరైతే ఈ రోజున ఇదిగో చట్టములో, దేశంలో, రాష్ట్రంలో తృణీకరించబడుతున్నారు, వాళ్ళని దేవుడు రానున్న దినాల్లో తలకి మొలరాయిగా చేయబోతున్నాడు. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. దేవుని కోసం అవమానించబడితే, దేవుని కోసం తృణీకరించబడితే, దేవుని కోసం నిందించబడితే, దేవుని కోసం నువ్వు వెనకవేయబడితే, ఇదిగో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఇదిగో దేవుని కోసం త్యాగం చేసిన వారు ఆయన మరిచిపోవాలి. గొప్ప దేవుడు. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా గాడిదని ఎన్నుకున్న దేవుడివి, సియోను కుమారి భయపడింది అని చెప్తావు. యెరూషలేము కుమార్తెలారా భయపడింది. ఇదిగో సియోను భయపడుతుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై, నీ రాజు ధీరుడై గాడిద పిల్లలు ఎక్కి నీ అందరూ వచ్చుచున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు మహాపట్టణంలో జన్మించలేదు. ఆయన స్వల్పమైన చిన్న బెత్లెహేము అనే స్వగ్రామంలో జన్మించారు. ఆయన చిన్న గ్రామంలో నుంచి ఇశ్రాయేలీయులు ఏలబోయే రాజు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏలబోయే రాజు చిన్న గ్రామంలో నుంచి వచ్చాడు. చిన్న గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన తగ్గించి, యేసయ్య మనకేమి నేర్పుతున్నాడు ఇక్కడ అంటే తగ్గింపు నేర్పిస్తున్నాడు. యేసయ్య తగ్గింపు నేర్పిస్తున్నాడు. గాడిద మీద కూర్చున్న దేవుడు ఆయన తగ్గింపు నేర్పిస్తున్నాడు. ఆయన ఇదిగో యేసయ్యకి దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అని జయగీతాలు పాడుతున్నారు అందరూ. ఈ గాడిద కూడా సంతోషపడిపోతుంది. అయ్యో నా ప్రభువును బట్టి నాకు కూడా ఇంత ఘనత వచ్చింది, నా ప్రభువు నా భుజాల మీద ఉండటం వల్ల ఇంత ఘనత వచ్చిందని గాడిద చాలా సంతోషం. ప్రభా అట్టి మంచి మనసు నాకు దయచేయండి, అట్టి మంచి గుణం నాకు దయచేయండి. తండ్రి నీకు వందనాలయ్యా. ఒకప్పుడు ఇదిగో అబ్రహాము తన కుమారుడిని బలి అర్పించడానికి ఇదిగో ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అబ్రహాము తన కుమారుని బలి అర్పిస్తానికి వెళ్ళినప్పుడు ఇదిగో గాడిద మీద పొలం మోపించింది. గాడిద పొలం మోసింది. ఆనాడు ఉన్న గాడిద ఇదిగో యేసు ప్రభు వారి కాలంలో కూడా ఉంది. దావీదుకు చిగురైన వాడాయన, దావీదు ఇంటి తాళం చెవులు కలిగిన వాడాయన, దావీదు సింహాసనం మీద కూర్చున్న వాడాయన, దావీదు గోత్రంలో దావీదు వంశంలో జన్మించిన వాడాయన. అందుకే ఆయన దావీదు కుమారుడా అని పిలిచారు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సర్వలోకము ఈ రోజున ప్రభువుని వెంబడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఇదిగో ఎక్కువ శాతం ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. వారికి అర్థమైంది ఆయన సజీవుడైన దేవుడని, ఇష్టమైన దేవుడని, సర్వాధికారి అనే దేవుడని అర్థం. ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.